రాష్ట్రంలో 9 నెలల కాంగ్రెస్ పాలన గాడి తప్పిందా? హామీల అమలు, సమస్యల పరిష్కారం కోసం రేవంత్ సర్కార్ కృషి చేయడం లేదా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ప్రతి అంశంపై సబ్ కమిటీలు వేస్తూ సాగదీస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సమస్యలను వెంటనే పరిష్కరించాలని సబ్ కమిటీల పేరుతో కాలయాపన చేయవద్దన్న డిమాండ్ వినిపిస్తోంది. ప్రజోపయోగ నిర్ణయాలను వేగంగా తీసుకుని అమలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీల పేరుతో కాలక్షేపం చేస్తున్నది. కీలకమైన అంశాలపై కమిటీలు వేసి సంప్రదింపుల పేరుతో నెలల పాటు నెట్టుకొస్తున్నది. నేరుగా నిర్ణయం తీసుకోకుండా నాంచివేత ధోరణి అవలంబిస్తున్నది. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇదే తంతు. ఒక్కో మంత్రి 4-5 కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు. దీంతో ఆయా శాఖల అధికారులు, మంత్రుల పేషీల్లోని అధికారులు ఏ సమావేశం ఎప్పుడు జరుగుతుందో తెలియక తికమక పడుతున్నారు. మంత్రుల వ్యక్తిగత, శాఖాపరమైన కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ కమిటీల సమావేశాలు ఏర్పాటు చేయడానికి జీఏడీ అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు. పోనీ ఈ కమిటీలతో ఇప్పటి వరకు ఒక్క సమస్యకైనా శాశ్వత పరిష్కారం దొరికిందా అని ప్రశ్నిస్తే లేదనే సమాధానం వస్తున్నది. దీంతో కేబినెట్ సబ్ కమిటీల చిత్తశుద్ధిపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా కేబినెట్ సమావేశంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే వెంటనే సంబంధిత శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు దాని అమలుపై దృష్టి సారిస్తారు. విధి విధానాలు రూపొందించుకొని సీఎం దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా అమలు చేస్తుంటారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కేబినెట్లో తీసుకున్న నిర్ణయాల అమలుపైన మళ్లీ సబ్ కమిటీ వేస్తున్నారు. దీంతో ముందుగా అధికారులు వివరాలు సేకరించి సదరు మంత్రితో చర్చించి ఆ అంశాలను కేబినెట్ సబ్ కమిటీ ముందు ఉంచాల్సి వస్తున్నది. కమిటీ కొన్నిసార్లు సమావేశమై చర్చించి నిర్ణయం తీసుకొని సీఎం వద్దకు ఫైల్ పంపుతున్నది. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుందో తెలియని పరిస్థితి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంతో కేబినెట్లో తీసుకున్న నిర్ణయాల అమలుపైన మళ్లీ సబ్ కమిటీ వేస్తున్నారు. దీంతో ముందుగా అధికారులు వివరాలు సేకరించి సదరు మంత్రితో చర్చించి ఆ అంశాలను కేబినెట్ సబ్ కమిటీ ముందు ఉంచాల్సి వస్తున్నది. కమిటీ కొన్నిసార్లు సమావేశమై చర్చించి నిర్ణయం తీసుకొని సీఎం వద్దకు ఫైల్ పంపుతున్నది. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుందో తెలియని పరిస్థితి. 9 నెలల కిందట ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో వేసిన కమిటీలే ఇప్పటికీ కొనసాగుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చిన్న చిన్న అంశాలపై కూడా ప్రభుత్వానికి తుది నివేదిక ఇచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. ఉదాహరణకు 2008 డిఎస్సిలో నష్టపోయిన అభ్యర్థులకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇవ్వాలని ఫిబ్రవరిలో నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ఇప్పటికే అమలవుతున్న విధానాన్ని పరిశీలించి విధి విధానాలు ఖరారు చేయాలని సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇప్పటికే విద్యాశాఖ వద్ద సంపూర్ణంగా వివరాలు ఉన్నాయి. వాటిని అధ్యయనం చేసి నెల రోజుల్లో ఉద్యోగాలు ఇచ్చే అవకాశమున్నా 6 నెలలుగా కాలయాపన చేస్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి అధ్యక్షతన సబ్ కమిటీ ఏర్పాటైంది. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క ఇందులో సభ్యులుగా ఉన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని చెప్పారు. కానీ ఈ కమిటీ ఏం చేస్తున్నదో తెలియని పరిస్థితి. ప్రభుత్వం గతేడాది డిసెంబర్లో 5 గ్యారంటీల అమలుకు ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించింది. వీటి అమలుకు ఈ ఏడాది జనవరి 8న కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇందులో సభ్యులుగా ఉన్నారు. చివరిసారిగా ఫిబ్రవరి 1న సీఎంతో కమిటీ సమావేశమైంది. ఆ తర్వాత కమిటీ ఊసేలేదు. కమిటీ కొనసాగిస్తున్నదా అన్న దానిపైన స్పష్టత లేదు. ఒకవేళ ఉంటే ప్రజాపాలనకు వచ్చిన దరఖాస్తులు అర్హులందరికీ అందుతున్నాయా లేవా, కొత్త దరఖాస్తుల ప్రక్రియ వంటి అంశాలపై ఎందుకు రివ్యూ చేయటం లేదన్న ప్రశ్నలు రెండు వినిపిస్తున్నాయి. జీవో 317, జీవో 46 అమలుపై మంత్రి దామోదర రాజనరసింహ నేతృత్వంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్తో ఒక కమిటీని ఫిబ్రవరిలో నియమించింది. ఆ కమిటీ ఇప్పటి వరకు అనేకసార్లు భేటీ అయింది. చర్చల మీద చర్చలు జరుగుతున్నా ఇప్పటి వరకు ఒక్క నిర్ణయం కూడా వెలువడలేదు. దీంతో ఉద్యోగులు ఉసూరుమంటున్నారు.
రైతు భరోసా అమలు కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సబ్ కమిటీని జూలైలో ప్రభుత్వం నియమించింది. 15 రోజుల్లోగా ఆ సబ్ కమిటీ నివేదిక ఇస్తుందని సర్కార్ తెలిపింది. ఈ నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చించి అమలు చేస్తామని సర్కార్ పెద్దలు ప్రకటించారు. మంత్రులు కూడా హడావిడిగా జిల్లాల పర్యటనలు, వరుస సమావేశాలు నిర్వహించారు. ఆ తర్వాత దాని ఊసే లేకపోయింది. రైతు రుణమాఫీని ప్రచారం చేసుకుని ఈ సీజన్ రైతు భరోసా వేయకుండా ఎగ్గొట్టింది. షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణపై మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో ఒక కమిటీని నియమించారు. ఇందులో మంత్రులు దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. ఈ కమిటీ సమావేశాల ఊసే లేదు. తెలంగాణ అధికారిక చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం తుది రూపుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఓ కమిటీని నియమించారు. ఈ కమిటీ వివిధ వర్గాల వారితో చర్చలు జరుపుతుందని అప్పట్లో చెప్పారు. కానీ ఇప్పటి వరకు తేల్చిందేమీ లేదు. ఇలా ప్రభుత్వం వేసిన కొన్ని సబ్ కమిటీలు అసలు ఊసులోనే లేవు. కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల జారీకి, జలవనరుల రక్షణకు ఇలా ఇబ్బడి ముబ్బడిగా సబ్ కమిటీలను నియమించింది. కొన్ని కమిటీలు సమావేశాలు నిర్వహిస్తున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఇలా కేబినెట్ సబ్ కమిటీల పేరుతో కాలయాపన తప్ప సమస్య పరిష్కారం కావటం లేదని అటు ప్రజలు, ఇటు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సమగ్రంగా సంప్రదింపులు జరుపుతున్నామనే వంకతో నెలల పాటు సమయం వృధా చేస్తున్నారని మండిపడుతున్నారు. ఒక్కో మంత్రికి 4-5 కమిటీల్లో చోటు కల్పించడంతో వారికి కూడా పని ఒత్తిడి పెరిగిందని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ కమిటీలను వేగవంతం చేసి తుది నివేదికలు తెప్పించుకోవాలని కోరుతున్నారు. భవిష్యత్తులో అత్యంత కీలకమైన అంశాలపై తప్ప మంత్రులతో కమిటీలు వేయొద్దని, ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగించాలని పేర్కొంటున్నారు.